లేదా ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నా సరే మాకేంటి, కూతురికి పెళ్లి కాలేదు, కూతురికి కూడా ఒక ఇల్లు చూడండి అన్న, ఇట్లా అడిగేవాళ్ళట. ఏది ఒకే ఇంట్లో లేదు, మా ఎట్లాగో మా తాతకి ఇస్తున్నారు, మా నాయనమ్మకి కూడా ఇవ్వండి, ఇట్లాగా ఏదో ఒక కారణం చూపెట్టి. అదేమంటే చివరికి కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేశారంటే ఇక వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్టుగా కాకుండా విడిపోయి ఉన్నట్టుగా లెక్క కట్టిపి, అంటే ఇప్పుడు 22 ఇల్లు అనుకోండి, డోర్ నెంబరు 22 AB అని రాయండి రా అని చెప్పేసి ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు ఇప్పించినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు అనర్హులు అని చెప్పేది అయ్యే 6 లక్షలు తీసేశారంటున్నారు కదా, అవే అట్లా అంటే చచ్చిపోయినటువంటి వాళ్ళు ఒకటి ప్లస్ ఎట్లా అంటే ఏంటి, ఈ స్టైల్లో ఎంత ఇచ్చినా కూడా ఎంత చేసినా కూడా వాడికి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా లబ్ధి పొందాలి. ఏదో సామెత ఉంది కదా, ఒంటి మీద కట్టుకున్న బట్ట మంది కాకపోతే ఊరంతా దేకమన్నాడట వెనకడకొకడు. మనిషి ఆశ చావదు. కాబట్టి అదే ఉన్నప్పుడు అసలు ఏమీ లేకుండా ఇప్పుడు ఆరోగ్యశ్రీకి పోతే ఆసుపత్రిలో డబ్బులు అడుగుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ కి లేక స్కూల్కి కానీ కాలేజీకి కానీ పోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అంతకుముందు మనకు తెలుసు, మన స్కూళ్ళల్లో మన స్కూళ్ళల్లో నాకు తెలిసి నేను చూసిన ఇదేంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్, మనకి 7th తప్పితే పిల్లల్ని చదువు మానిపించేసేవాళ్ళు, ఇంట్లో ఉంచేవాళ్ళు ఆడపిల్లలు, అక్కడి నుంచి ఇంటి పని చూసుకో నువ్వు అని చెప్పేసి ఆపేసేవాళ్ళు బోల్డ్ అంతా. నా చిన్నప్పటి నుంచి చూసుకున్నప్పుడు 10th అయ్యేటప్పటికి మగపిల్లాడికి పరీక్ష, 10th క్లాస్ పాస్ అయితే మగపిల్లాడికి సంబంధించి అందులో అప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలు